2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. మీకు కాకి చొక్కా వేసుకోవడమే లక్ష్యమా? తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీ కల కూడా కాకి యూనిఫామ్ ధరించి ప్రజలకు సేవ చేయడమే అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ పరీక్షలో సక్సెస్ కావడానికి ఏ సబ్జెక్టును ఎలా ప్రిపేర్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇంగ్లీష్ మరియు ఆర్థమెటిక్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అభ్యర్థులు ఇంగ్లీష్ సెక్షన్ ను నిర్లక్ష్యం చేస్తారు. కానీ మంచి స్కోరు సాధించాలంటే ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి, కొత్త పదాలను నోట్ చేసుకోవాలి, బేసిక్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి. అలాగే రోజుకు కనీసం 2 రీడింగ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్లు ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే పర్సంటేజీలు, రేషియోలు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వంటి టాపిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యమైన ఫార్ములాలను ఒక ప్రత్యేక నోట్బుక్ లో రాసుకొని ప్రతిరోజు రివిజన్ చేయండి. మ్యాథ్స్ లో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ కు ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు జనరల్ సైన్స్ మరియు ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ముందుగా జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న షార్ట్స్ నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. భారత చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రతో పాటు స్వాతంత్ర ఉద్యమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యమైన సంఘటనలను కాలక్రమంలో గుర్తుపెట్టుకుంటే పరీక్షలో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ మరియు కరెంట్ అఫైర్స్. జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్స్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నదులు, పర్వతాలు, రాష్ట్రాలు, ముఖ్య ప్రదేశాలు సులభంగా గుర్తుంటాయి. ఇక పాలిటీలో భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పార్లమెంట్ మరియు రాష్ట్ర వ్యవస్థలపై పూర్తి అవగాహన ఉండాలి. ఎకనామీలో జీడిపి, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్య విధానం వంటి అంశాలపై బేసిక్ నాలెడ్జ్ సంపాదించాలి. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు వార్తలు చదవడం తప్పనిసరి. జాతీయం, అంతర్జాతీయం, క్రీడలు, అవార్డులు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇక చివరిగా రీజనింగ్ మరియు తెలంగాణ రాష్ట్ర అంశాలు. రీజనింగ్ లో స్పీడ్ మరియు యాక్యురసీ చాలా ముఖ్యం. వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, పజిల్స్ వంటి అంశాలను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను తప్పకుండా పరిశీలించండి. తెలంగాణకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, నదులు, జిల్లాలు, చారిత్రక ఉద్యమాలు, ప్రముఖ నాయకులు, సంస్కృతి, వారసత్వ కట్టడాలు మరియు తాజా ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పక్కా టైం టేబుల్, ప్రతిరోజు రివిజన్, రెగ్యులర్ మాక్ టెస్టులు, ఈ 3 మీ విజయానికి కీలకం. కష్టానికి స్మార్ట్ వర్క్ జోడిస్తే తెలంగాణ పోలీస్ ఉద్యోగం సాధించడం అసాధ్యం కాదు. సో ఆల్ ది బెస్ట్.